पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। భగవద్గీతలోకి వెళ్ళటానికి ముందు మొట్టమొదటి అధ్యాయం ఇది అర్జున విషాద యోగము. అర్జున విషాద యోగంలో విషాదం ఏటి వల్ల కలుగుతుందో వాటిని గుర్తించటము అనేటటువంటిది మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని. గుర్తించిన తరువాత వాటితో యుద్ధం చేసి వాటిని దూరంగా నెట్టేయాలి. వాటితో సంబంధం లేకుండా చూసుకోవాలి. మనకి ఎవరైనా దుఃఖాన్ని కలిగిస్తున్నారనుకోండి, ఏం చేస్తాం? మనకు తెలియకుండానే ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనకేదో కష్టాలు తీసుకొస్తున్నారు, ఎవరో మనకి తెలియకుండా మనకి ఫోన్లు చేసి మనల్ని తిడుతున్నారు అనుకోండి, లేకపోతే మనకి ఇబ్బందులు కలిగిస్తున్నారు అనుకోండి, ముందు ఏం చేయాలి? ఎవర్రా అసలు మనకి ఇబ్బందులు కలిగిస్తున్నది అని చూస్తాం, అవునా కదా? చూసి వాళ్ళని దూరంగా నెట్టడానికి, వాళ్ళని ఇసిరేయటానికో లేకపోతే వాళ్ళని చంపేయటానికో ప్రయత్నించాలి. ఇదే యుద్ధం అంటే. అదే భగవద్గీతలో మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఇది ఒక్కటే మాట పరమాత్మ మాట్లాడినటువంటి మాట. మొత్తం అధ్యాయంలోకెల్లా ఒకే ఒక్క వాక్యం పరమాత్మ చేత అర్జున విషాదయోగంలో చెప్పబడింది. మిగతా అధ్యాయాల్లో చాలా శ్లోకాలు చెప్పటం జరిగింది. అయితే ఈ అధ్యాయంలో మాత్రం ఇది ఒక్కటే మాట. అద్భుతమైనటువంటి పదం ఇది. ఏం చెప్పారు ఇక్కడ? పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. నీ ఎదురుగా మోహరించి ఉన్నటువంటి కురు కౌరవులను చూడు. ఇది ఏమిటిది? ఎవరు ఈ కౌరవులు? నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు. నిన్ను ఇబ్బంది పెడుతూ నీ ఎదురుగా నిలబడి నీకు ఈ కష్టాలు తీసుకొస్తూ నీ జీవితాన్ని దుఃఖమయం చేస్తూ నిన్ను విషాదంలో ముంచి నిజానికి నిన్ను జనన మరణ చక్రంలో పడేటట్లుగా చేస్తున్నటువంటి ఈ కౌరవులు కురూనితి. కురు అంటే కర్మ, కురు అంటే కదిలేది, కురు అంటే మారేది, కురు అంటే మరణించేది, కురు అంటే అశాశ్వతమైనది. నీ ముందు నిలబడి క్షణక్షణానికి మారిపోతూ అశాశ్వతమైనటువంటి రూపంలో ఉన్న కదిలేటటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని చూడు అంటున్నాడు. సరే, బాగానే ఉన్నది. నిజానికి ఇప్పుడు మనమందరం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది, మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నటువంటివి, మనకు బాధ కలిగిస్తున్నటువంటివి మన ముందు ఏమేమి ఉన్నాయి? భగవద్గీత ఎందుకు అంటే మనకి సంతోషాన్ని ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి, మన జీవితం ఆనందమయంగా మార్చటానికి. ఆ విధంగా మారాలి అన్నప్పుడు మన అజ్ఞానం పోవాలి, తత్సంబంధమైనటువంటి మోహం పోవాలి. మనకి మోహం ఏర్పడింది దేని పట్ల మనకు మోహంతో ఉన్నాము? మన ఎదురుగా ఉన్నటువంటి ఈ కురు, ఈ కదిలేటటువంటి దాని పట్ల, మారేటటువంటి దాని పట్ల మనం మోహం ఏర్పరచుకున్నాం. మనది కాని దాని పట్ల మనం మోహం ఏర్పరచుకున్నాం. మనం కాని దాని పట్ల, మనది కాని దాని పట్ల,
మనం కాని దాని పట్ల, అంటే నేను కాని దాని పట్ల నేను మోహాన్ని ఏర్పరచుకున్నాను. నాది కాని దాని పట్ల నేను మోహం ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాను? నేను కాని దాన్ని నేను అనుకుంటున్నాను, నేను కాని దాన్ని నేను అనుకుంటున్నాను. అలాగే నాది కాని దాన్ని నాది అనుకుంటున్నాను. ఎందుకని? నేనెవరో నాకు తెలియకపోవటం వల్ల. నేనెవరో నాకు తెలియకపోవటం వల్ల నేను కానిదాన్ని నేను అనుకుంటున్నాను ఒకటి. నేనెవరో తెలియకపోవటం వల్ల నాది కానిదాన్ని కూడా నాది అనుకుంటున్నాను రెండవది. ఇందాక మనం కథలో చెప్పుకున్నట్లుగా తెలియకపోవటం వల్ల ఆ పిల్లాడిని మనం ఎలాగా ప్రేమించామో అభిమానించామో, అలాగే నేనెవరో నాకు తెలియకపోవటం వల్ల, నాదేదో నాకు తెలియకపోవటం వల్ల నేను కాని దాని పట్ల, నాది కాని దాని పట్ల నేను మోహం పెంచుకున్నాను. ఈ మోహమే నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. ఇది విషయం. ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నాడు? పశ్యైతాన్ సమవేతాన్ కురునీతి. నువ్వు ముందు చూడవయ్యా, అసలు నీకు ఏది బాధ కలిగిస్తుందో, ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో, అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావో, నీవిప్పుడు నీ కోరిక ఏమిటో, నీ కోరికకు అడ్డు తగులుతున్నటువంటిది ఏదో, నిన్ను ఇబ్బంది పాలు చేస్తున్నది ఏదో, దాన్ని చూడు అంటున్నాడు. చాలా మంచి బోధ ఇది. ఏదైనా సరే మనం ఆ చూపు అలాగా నేర్చుకోకపోతే ఎప్పుడూ కూడా మన శత్రువు ఎవరో మనకు తెలియదు. మన శత్రువు ఎవరో ముందు మనం స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది, స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనల్ని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ముందు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బాగుంది. ఇప్పుడు మనం మన దగ్గరకు వద్దాం. మనకు అసలు ఇబ్బంది ఏమిటి ఇక్కడ? మీరంటారు మాకే ఇబ్బంది లేదు, ఇక్కడ కూర్చోవటమే నిజానికి ఈ ఎండలో ఇబ్బందిగా ఉంది అంటారా? ఇబ్బంది ఉన్నది అనేది కూడా మనకు తెలవటం లేదు. ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నాము, ఒక బాధ అనుభవిస్తున్నాము అనేది కూడా మనకు తెలవటం లేదు. ఎందుకని? ఒక సుఖాన్ని అనుభవించినప్పుడే ఇది దుఃఖము అని తెలుస్తుంది. ఆరుగాలము ఎండలో పనిచేసే వ్యక్తి దానికి అలవాటు పడిపోయి ఆ పని వల్ల ఆ పొట్ట నింపుకుంటున్నప్పుడు నిజానికి పొట్ట నింపుకోవటము అనేటటువంటి దాని మీదే దృష్టి ఉంటుంది ఆ వ్యక్తికి. ఆరుగాలము వేసవికాలంతో సహా ఎండలో పనిచేయటంలోనే నిమగ్నమైపోతాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏసీ గదిలో కూర్చుంటే చల్లగా ఉంటుంది అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? ఇప్పుడు ఏదో మా బతుకు తెరువు మాకు గడుస్తుంది బాబు, లేనిపోయి మాకెందుకు చెప్తావు, అవన్నీ అయ్యాయా చచ్చాయా, ఏదో మేము 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయి, సాయంత్రం అయ్యేటప్పటికి బాబు మా నాన్న ఇలా చేశాడు, మేము ఇలాగే చేస్తున్నాము, మా బతుకేదో మమ్మల్ని బతకని నాయన, ఆ కౌరులు ఇప్పుడు చెప్పబాకు అని చెప్తాడు. అదే వ్యక్తిని తీసుకొచ్చి మీరు 2 రోజులు ఏసీలో ఆ చల్లటి గదిలో మీరు అన్ని సౌకర్యాలు అమర్చి ఉంచితే ఆ వ్యక్తి ఆలోచన మారద్ది. మనం కూడా ఇలా ఉండాలంటే ఏం చేయాలి, మనం కూడా ఇలా ఉండాలంటే సుఖంగా చల్లగా హాయిగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి అన్న ఆలోచన మొదలవుద్ది. ఆలోచన మొదలయ్యి తత్సంబంధంగా ఏం చేయాలని ఆలోచిస్తూ అటువైపు పెరగటానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఉంది మన పరిస్థితి కూడా. ఎందుకని? మన ఉన్న పరిస్థితి మనకి ఇది దుఃఖము అని చెప్తే మనం నమ్మటం లేదు, ఇది విషాదము అని చెప్తే మనం నమ్మటం లేదు. మహర్షులు ఏం చెప్తున్నారు? వాళ్ళు సుఖంగా ఉన్నారు, వాళ్ళు శాంతిగా ఉన్నారు కాబట్టి మనం అనుభవించేటటువంటి శాంతి సుఖము కూడా అవి పనికిమాలిన శాంతి సుఖమయ్యా మీరు అనుభవించేయి, అవి తాత్కాలికమైనటువంటివి. ఒక శాశ్వతమైనటువంటి సుఖము, శాశ్వతమైనటువంటి ఆనందము
ఒక పరమసుఖము ఉన్నది, అది పొందండి అయ్యా, వీటి కోసం మీరెందుకు దేవులాడుతారు, అది వచ్చేటటువంటి ఆ ఉపాయం మేము చెప్తాము. ఇదిగో ఇలా నడుచుకున్నట్లయితే మీ జీవితం నిజానికి మేము ఏ శాంతినైతే అనుభవిస్తున్నామో, ఏ తృప్తినైతే అనుభవిస్తున్నామో, ఏ పరమానంద ఊయలలో ఊగుతున్నామో అటువంటిదే మీరు కూడా పొందవచ్చు అని మహర్షులు మనకి చెప్తున్నారు. మనకి అది అర్థం కావటం లేదు. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదా అనిపిస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఏదో ఫ్యాన్ ఉంది ఇక్కడ పెట్టారు కదా, చల్లగానే ఉంది, ఇంకా ఏదో ఎక్కడి నుంచి వస్తుంది, అసలు అలాంటిది ఏదో ఉందా లేదా, ఈ లోపల ఈ ఉన్నది కాస్త ఊడుతుందేమో అనేటటువంటి భయాలు మనకి. అది వద్దులేండి, ఎందుకు వచ్చిన గొడవ, మేము వాళ్ళం ఇలా బాగున్నాము, ఉండనియండి, మా గొడవ మమ్మల్ని పడనియండి అంటాం అనమాట. వాళ్ళేమో అనుభవించారు కదా ఆ పరమసుఖము, పరమానందము, ఆ శాంతి, తృప్తి, వాళ్ళ జీవితంలో ఆ నిబ్బరత, శాంతి, ఆ సౌఖ్యము, ఆ నిశ్చలత, ఆ తృప్తితో కూడినటువంటి ఆనందమయమైనటువంటి ఆ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అది కాదయ్యా, కొంచెం ఇది చూడండి, ఇలా నడవండి, ఇలా నడిస్తే మీకు అర్థమవుతుంది, మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ సుఖాలు కాదు, ఈ సంతోషమే కాదు, ఇది వచ్చిపోయేటటువంటి సుఖ సంతోషాలే, ఇది కాసేపు ఉంటుంది, కాసేపు మీకు బాధలు కలుగుతున్నాయి, దుఃఖం కలుగుతుంది, ప్రతి వాళ్ళ జీవితంలోనూ కూడా దుఃఖం ఉందయ్యా, ఇదంతా కూడాను. పోనీ మీరు సుఖంగా ఉన్నారని అనుకున్నా, రేపొద్దున మీరేమో చనిపోబోతున్నారయ్యా, చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మలు వస్తాయ్యా, జన్మలు వస్తే మళ్ళీ మీకు ఇలాంటి జీవితమే వస్తుందని గ్యారంటీ ఏం లేదయ్యా. 84 లక్షల జీవరాశులు ఉన్నాయ్యా, నీ చుట్టూతో ఎన్నో జీవులు ఉన్నాయి చూడయ్యా, అవన్నీ ఎంత కష్టపడుతున్నాయో చూడు, పశుపక్షాది కీటకాది ఎన్నో జీవులు నిజానికి ఎంతగా అలమటిస్తున్నాయో, ఎంత బాధపడుతున్నాయో, ఎంత దుఃఖం అనుభవిస్తున్నాయో, అవి ఎంత నీచంగా నీ చేత, ఈ మనిషి చేత చూడబడుతున్నాయో, ఎంత చాకిరీ నువ్వు వాటితో చేయించుకున్నావో నీకు తెలవంది కాదయ్యా. నువ్వు ఇక్కడ ఇంకా 4 రోజులుండి పోతావు, పోయిన తర్వాత అదిగో నీకు ఆ జన్మలన్నీ కూడా వస్తాయ్యా. అదైనా దుఃఖమని పని నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు సుఖంగానే ఉన్నాను అనుకుంటున్నావు, నిజానికి ఇది సుఖమే కాదు, ఇది కూడా భయంకరమైనటువంటి దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నీకు అర్థం కాకపోయినా నువ్వు జబ్బుంది నీకు అన్నది నాకు అర్థమవుతుంది, నేను డాక్టర్ని కాబట్టి నీకు అర్థం కావటం లేదు. అది పుట్టి మునిగిన తర్వాత, బాగా ముదిరిన తర్వాత కానీ నువ్వు అప్పుడు తెలుసుకుంటావు. అప్పుడు తెలుసుకున్నా నీకు ఉపయోగం లేకుండా ఉంటుంది. కనీసం నేను చెప్పేది వినలేవు, నేను చెప్పేది నువ్వు ఆచరించలేవు. కాబట్టి నువ్వు ఓపిక ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవయ్యా అని మహర్షులు చెప్తున్నారు. మనం దుఃఖంలో ఉన్నామట. సరే, ఇది నమ్మినా నమ్మకపోయినా రేపొద్దున చనిపోతాము. ఆ మరణ భయం అనేది ఎప్పుడూ ఉన్నది. చనిపోతే ఏమవుతుందో, నేను చనిపోతే ఏమవుతుందో, నా వాళ్ళు చనిపోతారేమో, నేను చనిపోతానేమో అన్న ఒక భయం అనేది మనకి ఎప్పుడూ ఉండనే ఉంటుంది. రేపొద్దట ఏ జన్మ వస్తుందో అనేటటువంటి భయం అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఈ భయాలతో కూడినటువంటి ఈ జీవితం ఎందుకు? నీకు అసలు చావు అన్నదే లేకుండా నేను చెప్తాను ఉపాయము అంటున్నారు. నీకు చావు లేకుండా నీవు మృతం కానటువంటి రీతిలో ఎలా ఉండాలో, వచ్చిపోయేటటువంటి ఈ స్వల్పమైనటువంటి ఆనందాలు కాకుండా ఒక శాశ్వతమైనటువంటి తృప్తితో కూడినటువంటి జీవితాన్ని ఎలా గడపాలో నేను చెప్తాను. అలాగే నీకు ఈ దేహం 4 రోజుల్లో పోతే నువ్వు అనుకున్నట్లుగా ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ పశుపక్షాది కీటకాలలాగానో నువ్వు పుట్టి ఆ దుర్భరమైన జీవితాన్ని అనుభవించాలి అనేటటువంటి భయము, బెంగ ఒకటి నీకున్నది. అలా కాకుండా అసలు నీకు జన్మే లేకుండా ఒక పరమశాంతితో కూడినటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని నేను నీకు బోధ చేస్తాను అంటున్నారు మహర్షులు. ఇది మనం వినిపించుకోవాల్సినటువంటి విషయం. కేవలం వినటమే కాదు, వినిపించుకోవాలి. ఎందుకని? అనుభవంతో చెప్తున్నారు వాళ్ళు. ఈ అనుభవం మనకు వస్తే కానీ నమ్మము అన్నామనుకోండి,
ఆ అనుభవం మనకు వచ్చేటప్పటికి, అనుభవం అనేది నిజానికి ఎలాంటిదంటే ఒక దువ్వెన లాంటిది. అనుభవం వస్తుంది ఎప్పుడో ఒకసారి, ఈ జీవితం ఏమిట్రా ఇది అంతా, ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది, నిజానికి అనవసరంగా దీంతో తాపత్రయపడ్డాము, అదేదో వాళ్ళు చెప్పినట్లుగా చేస్తే బాగుండేది అన్న అనుభవం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే, అనుభవం అనే దువ్వెన ఎప్పుడు వస్తుందంట, బట్టతలు వచ్చినాక వస్తుందట. బట్టతలు వచ్చేసిన తర్వాత నీకు దువ్వెన ఎందుకు? ఇప్పుడు మనకి జుట్టు ఉంది కాస్త, అందుకని ఇప్పుడు దువ్వెన ఉంటే కొంచెం అటు ఇటు అలా స్టైల్గా దువ్వుకోవచ్చు. ఇప్పుడు తీసుకోవయ్యా దువ్వెన అంటున్నారు వాళ్ళు, మహర్షులు. ఇదిగో మా దగ్గర దువ్వెన ఉంది, ఈ దువ్వెన మేము కనిపెట్టాము, ఈ దువ్వెన నువ్వు ఉపయోగించుకో అని వాళ్ళంటే, నీ దువ్వెన మాకెందుకయ్యా, పాడు దువ్వెన, నువ్వు అసలు పెద్ద పెద్ద గడ్డాలు పెద్ద జుట్టు గిట్టు పెంచుకున్నావు, ఆ దువ్వెన మాకెందుకులే అని ఆ దువ్వెన తీసుకోవటానికి మనం భయపడుతున్నాం. మనకి దువ్వెన వచ్చేటప్పటికేమో మనకి జుట్టు ఊడిపోదు. అనుభవం అన్న దువ్వెన వస్తుంది ప్రతి వాళ్లకు. ఎప్పుడు వస్తుంది అంటే మన బట్టతల వచ్చిన తర్వాత వస్తుంది. బుద్ధిమంతులు చేసే పని ఏంటంటే ఆ దువ్వెన వచ్చేదాకా ఆగకూడదు. ఎదుటి వాళ్ళ అనుభవాన్ని తీసుకుని మనం దాన్ని ఆచరించుకుంటూ పోవాలి. మళ్ళీ మనం అలా దుఃఖానికి గురి కాకూడదు అన్నప్పుడు మహర్షులు అనేక సంవత్సరాలు, అనేక వేల మంది మహర్షులు, ఒకరు ఇద్దరు కాదు. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశం అన్నప్పుడు 1108 ఉపనిషత్తుల యొక్క సారాంశం అది. ఒకరా ఇద్దరా? ఈ రోజున మన చుట్టూతో రకరకాల కల్ట్, ఆ కల్టు ఈ కల్టు, ఇదిగో ఈయనపై మొదలుపెట్టాడు, ఆయన మొదలుపెట్టాడు అంటున్నారు. అలాంటిది కాదు. ఏనాడు మహర్షులు ఏ స్వార్థము లేకుండా మన పట్ల అనుగ్రహంతో మనకు అందించినటువంటి మాత్రమైనటువంటి ఆ జ్ఞానామృతం యొక్క సారం ఈ భగవద్గీత, 700 శ్లోకాలు అన్నమాట. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని మనం ఈ రోజున ఆచరించినట్లయితే, మనం వాళ్ళు చెప్పిన మాట పట్ల విశ్వాసంతో మనం దీన్ని ఆచరించినట్లయితే, మనం వాళ్ళు చెప్పినట్లుగా ఆ ఆనందమయమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అన్నదన్నమాట. ముందు దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు విషాదంలో ఉన్నావు, అందుకే అర్జున విషాద యోగంతో మొదలైంది ఇది. నీ జీవితం ఇక్కడ ఆనందంగా లేదు. ప్రతి క్షణము ఏదో ఒక అలజడి, ఆందోళన, అసంతృప్తి, ఒక భయము, ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడ నీ జీవితంలో ఒక ఒత్తిడి అనుభవిస్తూనే ఉన్నావు, ఒక ఘర్షణకు లోనవుతూనే ఉన్నావు. మరు క్షణం ఏమవుతుందో తెలియదు, నీకేమవుతుందో తెలియదు, నీ వాళ్ళకేమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ పుట్టి మునుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో తెలియదు, రేపేమవుతుందో తెలియదు. అలాగే నిత్యము అనేక విషయాలతో సతమతమవుతూనే ఉన్నాము. మన వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మారుతూనే ఉన్నారు. మనకు హితులు అనుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు అనేక సందర్భాల్లో బాధాకరమైనటువంటి మాటలు వినపడుతూనే ఉన్నాయి. ఎందరో మాటలో మనల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి, ఎందరు పనుల్లో మనకు బాధ కలిగిస్తున్నాయి. మనవాళ్ళు అని అనుకుని అహర్నిశలు మనం శ్రమిస్తున్నటువంటి వాళ్ళ నుండి కూడా మనం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, దుఃఖము, ఒత్తిడి, అలజడి, ఆందోళన, అశాంతి ఇవన్నీ పొందుతూనే ఉన్నాము. ఈ జీవితాన్ని ముందు నువ్వు గుర్తించి దీని నుంచి నువ్వు బయటపడాలి అనేటటువంటి నిశ్చయం చేసుకో అని మహర్షులు చెప్తున్నారు. బాగుంది. దానిలో భాగంగా ఈ అర్జున విషాద యోగంలో మొట్టమొదట చేసినటువంటి బోధ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి అంటే, ఇక్కడ ఏ విషయాలు నిన్ను బాధిస్తున్నాయో మారుతూ ఉన్నటువంటి విషయాలు, ఎప్పుడూ అవి నిశ్చలంగా ఉండవు, అశాశ్వతంగానే ఉంటాయి.
ఈరోజు ఒక విషయం నిన్నుకు బాధ కలిగించితే, నీకు ఇబ్బంది కలిగించితే, ఆ విషయం రేపటికి అలా ఉండటం లేదు. నిజానికి ఆ విషయం మారిపోతుంది, ఆ వ్యక్తి మారిపోతున్నాడు, ఆ స్వభావం మారిపోతుంది. అంతెందుకు, ఇవాళ నీ మనసే నీకు ఆహ్లాదాన్ని తీసుకొచ్చి నిన్ను సంతోషంగా ఉంచుతుంది. ఒక 2 గంటలు గడిచేటప్పటికి నీ మనసే నీకు చికాకు కలిగించి, నీకు బాధ కలిగించి, ఏదో అసంతృప్తి కలిగించి, ఏమైంది అసలు అర్థం కావట్లేదు, పొద్దుటి నుంచి ఏదో చికాకుగా ఉంది, ఎందుకురా ఏమో తెలవటం లేదు. పొద్దున బాగానే ఉన్నావు కదా, నేను వెళ్ళేటప్పుడు సంతోషంగా ఎగురుతూ ఉన్నావు కదా, టాటా టాటా అని చెప్పావు కదా, ఇంతలోనే ఏం ముంచుకొచ్చింది, ఏమోరా ఏదో చికాకుగా ఉంది, నాకు ఏదో బాగాలేదు. నీ మనస్సే పొద్దున అలా ఎగరటానికి కారణమైంది, సంతోషంగా నువ్వు ఉన్నావని చెప్పింది నీ మనస్సే. ఇప్పుడు నాకు చికాకు కలుగుతుంది, ఏందో తిక్కగా ఉంది నాకు, అలా పోయొద్దాం, లేకపోతే కాసేపు ఎక్కడికైనా పోదాం, ఏ సినిమాకో పోదాం, లేకపోతే ఏ క్లబ్కో పోదాం, కాసేపు అటు పోయి ఓ రౌండ్ మందేసుకొద్దాం, ఇవన్నీ చెబుతుంది నీ మనస్సు అన్నమాట. ఇదంతా కూడా నీ మనస్సు చెబుతున్నటువంటిది. ఇది మారుతా ఉంది. ఈ మారేటటువంటి ఈ విషయాలు, ఏ విషయాలు నిన్ను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని నువ్వు అసలు ఒకసారి చూడవయ్యా. ఇది బోధ. ఏ విషయాలు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయో ఆ విషయాల్ని చూడమంటున్నాడు పరమాత్మ. ఏ విషయాలు ఉన్నాయి ఇక్కడ విషయాలు ఏమిటయ్యా, ఏమిటి విషయాలు? ఇక్కడ కంటితో మనల్ని చూసేవి మనల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి, చెవితో వినేవి మనకి ఇబ్బందిని గురి చేస్తున్నాయి, స్పర్శకు అందేటటువంటివి ఇబ్బందిని గురి చేస్తున్నాయి, నాలుగుకి రుచిగా ఉన్నాయి అనుకున్నవి ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నాయి. శుభ్రంగా ఉన్నాయని తింటున్నాము, 2 రోజులు అయిన తర్వాత ఏమంటున్నారు, కొలెస్ట్రాల్ పెరిగింది, బీపీ పెరిగింది, మానే అంటున్నారు. ఏమో అలవాటు పడి చచ్చింది. ఏం మానుతాం, ఎక్కడ మానుతాం? 2 రోజులు మానుతాం, పని లేవు, ఒక్క పూట ఏం తింటే పోయిందిలే అంటే రేపొద్దునకి ఏదో వస్తుంది. రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే చెడమడ తిట్టి, ఏం మానవంటే మానవేమయ్యా, బుద్ధి లేదా అంటాడు ఆయన గారు. నాలుక నీకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే కొన్ని దృశ్యాలు ఇక్కడ నువ్వు చూస్తావు, చూడగానే నీకు బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఏంటి ఎంత ఇలా అయిపోయింది ఏంటి, ఈ లోకం ఏంటి ఇలా ఉందేంటి, లోకం అంతా చెడిపోయిందండి, సమాజం అంతా చెడిపోయిందండి, భ్రష్టు పట్టేసిందండి. మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదండి. అసలు మా తాతల టైంలో చూసుకుంటే రామరాజ్యం అంటే అదేలాగా ఉంటుందండి. ఇప్పుడు అసలు ప్రతివాడు చెడిపోయాడండి. చూడండి, వీళ్ళు ఈ పని చేస్తున్నారు, ఈ పని అసలు ఏమన్నా బాగుందంటారా? చూసే ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎవరో వచ్చేదో మాట చెప్తారు నీకు, ఆ మాట నీకు బాధ కలిగిస్తూ ఉంది. ఓసారి సంతోషము కలిగిస్తున్నది, అదే నీకు బాధ కలిగిస్తున్నది. నీవు స్పర్శించేటటువంటివి, నీవు ఆగ్రాణించేటటువంటివి, ఒక్కోసారి నువ్వు వాసన చూస్తూ ఉంటావు, ముక్కు ఒకసారి బద్దలైపోయినంత దుర్వాసన కలుగుతూ ఉంటుంది, ఎమ్మటే ముక్కు మూసుకుంటావు, ఏదో కాసేపు కాబట్టి సరిపెట్టుకుంటున్నావు. అలాగే చూసేవి, తినేవి, వినేవి, స్పర్శించేవి, ఆగ్రాణించేవి, ఈ 5 రకాలు కూడా నిన్ను ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నాయి. ఇవి విషయాలు. చూసేవి ఏమిటి, వినేవేమిటి, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగించేవి ఈ 5 రకాలు. ఇంకొకటి ఉన్నది, వీటి బాస్ ఏదది? మనస్సు. ఇది మహా ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట. ఎందుకు అసలు ఇబ్బంది పెడుతుందో మనకు అర్థమే కాదు. కాసేపు బాగానే ఉందనుకుంటాం, అమ్మ హాయిగా ఉందని అలాగా కూర్చున్నామంటే ఎక్కడికో పోయి ఏదో తవ్వి దాన్ని తీసుకొచ్చి మన నెత్తిని గుమ్మరిచ్చేసి బాధపడు, నువ్వు బాధపడు అంటుంది అనమాట. మనం బాధపడుతుంటే దానికి అదొక సరదా ఏమో. ఈ మనస్సు ఒకటి. ఈ 5 కూడా మనకు ఈ విషయాలే. ఈ 5 ప్లస్ ఈ మనస్సు, ఇవి ఏటేటి గురించి మనకు వ్యవహారాన్ని, విషయాల్ని తీసుకొస్తున్నాయి అంటే,
నీ దేహం దగ్గర నుంచి, నీ ఆలోచనల దగ్గర నుంచి, నీ ప్రాణం దగ్గర నుంచి నువ్వు చూసేటటువంటి ప్రతిదీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ బిడ్డలు, నీ భార్య, మీ భర్త, మీ స్నేహితులు, మీ పదవి, మీ పరపతి, మీ ప్రతిష్ట, మీ డబ్బు, మీ హోదా, మీ వృత్తి, ఈ మొత్తం అన్నీ కలిపి ఏమన్నారు? విషయాలు. ఇవే విషయాలు. మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీ అలవాట్లు, మీ ఆచారాలు, ప్రచారం, బయట నుంచి మీకు అనేక రకాలుగా వినబడుతున్నటువంటి ప్రచారము, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, వాసనలు, మీకు ఎన్నో జన్మల నుంచి మీరు తెచ్చుకున్నటువంటి బలమైనటువంటి వాసనలు వెరచి మీరు అంటే ఇదిగో ఇది సరంజామా. ఇది కాక మీరు మీ గురించి మీరు ఊహించండి. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्ति।